అంటే తెలుగుదేశం అని చెప్తున్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమం ఏం అడిగినా కూడా తెలుగుదేశం కాలంలోనే జరిగిందని చెప్తున్నారు. మరి జగన్కి ఓటేశారు. జగన్ ఓటేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే అందరూ చెప్పే సమాధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇంకా ఏ అభివృద్ధి లేదు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోవటం వల్ల కొన్నిసార్లు రాజకీయంగా ఎన్నికల్లో నష్టపోయాం. నేను అమరావతి నుంచి తిరుపతి పాదయాత్ర చేస్తున్నప్పుడు నెల్లూరు పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మన పార్టీ నాయకులు నన్ను నెల్లూరు పట్టణం మొత్తం పాదయాత్రలో భాగంగా తిప్పారు. ఎందుకు తిప్పారంటే నెల్లూరు పట్టణంలో వేసిన రోడ్లు, నెల్లూరు పట్టణంలో వేసిన డ్రైనేజీలు, ఈ విద్యుత్ దీపాలు ఇవన్నీ చూపిస్తే నాకు ఆ నెల్లూరు నగరం హైదరాబాద్ లో కొండాపూరు, గచ్చిబౌలి అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఎలా ఉన్నాయో అలా అనిపించింది. అంటే దాదాపు నారాయణ గారు 5,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే నారాయణ గారు ఓడిపోయారు, అనిల్ యాదవ్ గెలిచాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి కార్యకర్తల బలం లేక మనం ఓడిపోవటం లేదు, మనం అభివృద్ధి చేయక మనం ఓడిపోవటం లేదు, మన సంక్షేమం ఇవ్వక మనం ఓడిపోవట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఇస్తున్నాడో ఇవన్నీ గతంలో మన ప్రభుత్వం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చాడు, జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వని ఎన్నో పథకాలు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్మస్ కానుకలు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, సంక్రాంతి కానుకలు ఇచ్చాం, అన్ని మతాలను గౌరవించాం, అన్ని వర్గాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ లో కొన్ని వేల కోట్ల సప్లాన్ నిధులతో అనేక రకాల స్వయం ఉపాధి రుణాలు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లో ఇన్నోవాలు కూడా ఇచ్చాం. కానీ ఇన్నోవా తీసుకున్నారు, జగన్ కి ఓటేశారు, లేదా ఈ లబ్ధి పొందారు, జగన్ కి ఓటేశారు. ఎందుకు ఓటేశారంటే ఒకటే కారణం, ఎన్నికలకి ముందు జగన్ మోసాలు, అబద్దాలు విపరీతంగా ప్రచారం చేశాడు. మోసాలు, అబద్దాలు. వివేకానంద రెడ్డి హత్య మోసం, అబద్దం. కోడికత్తి మోసం, అబద్దం. ప్రత్యేక హోదా మీద కాలేజీలకు వెళ్లి సభలు పెట్టాడు, మోసం, అబద్దం. మీరు ఏదైనా తీసుకోండి, అమరావతి రాజధాని అన్నాడు, మోసం, అబద్దం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలు చెప్పాడు, అబద్దాలు చెప్పాడు, అది జనం నమ్మే విధంగా చెప్పాడు. అది తెలుసుకునేసరికి ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు తారుమారైపోయినాయి. అభివృద్ధి చేసిన కియా వచ్చిన అనంతపురంలో మన అభ్యర్థి ఓడిపోయారు,